శ్రీ గురుభ్యో నమ. శ్రీ సమర్థ రామదాస విజయం. అధ్యాయం 49. శ్రీరామ జయ రామ జయ జయ రామ. తాళ మృదంగములకు నమస్కారం చేయు పద్ధతి. శ్రీ నిత్యానందయోగి నిత్యానుష్ఠానములు తీర్చుకొని వచ్చేసరికి శిష్యుడైన విద్యాసాగరుడు పరిశుద్ధుడై ద్విగుణీకృత ఉత్సాహంతో శ్రీ సమర్థ రామదాస స్వామి వారి లీలలను శ్రవణం చేయుటకై వేచియున్నాడు. గురుదేవుల రాకతో దిగ్గున లేచి వారికి పాదాభివందనం ఆచరించాడు. వారి అనుమతితో కూర్చుండిన విద్యాసాగరుని చూచి, చాలా సంతోషంగా కనిపిస్తున్నావు, ఏమి విశేషమని పలకరించగా, గురుదేవా, శ్రీ సమర్థుల వారి లీలలను మన్నం చేస్తూ ఉంటే ఎంతో ఉత్సాహం కలుగుచున్నది. ఆనాడు వారి సన్నిధిని పొందిన వారెంతో ధన్యులని భావిస్తున్నాను అని తెలుపగా గురువుగారు ఇట్లనిరి. నాయనా, ఆనాడు ఈనాడు అనేది ఏమీ లేదు. ఏనాడు ఆ మహాత్ములను ఉపాసించాలనే బుద్ధి కలుగుతుందో వారి అనుగ్రహం తప్పక ప్రసరిస్తుంది. వారు నిత్య సత్యులేనాయనా అని పలికిరి. విద్యాసాగరుడు, స్వామి, తరువాతి లీలలు వినగోరుచున్నానని పలుకగా నిత్యానందులు చెప్పసాగిరి. వత్స, శ్రీ సమర్థులు కారణజన్ములు గదా. వారు హనుమంతుని అవతారమే అయినా హనుమంతునితో వాదం పెట్టుకుని గెలిచారు, గుర్తుందా? ఒకసారి చాపల్ మఠంలో శివాజీ మహారాజు వచ్చిన సందర్భంగా శ్రీ సమర్థులు తన శిష్యుడైన ఉద్ధవస్వామిని కీర్తన చేయుటకు నియమించిరి. కీర్తనయందు త్రయంబక గోసావి మరియు వాసుదేవ గోసావి ఇరువురు మృదంగము తాళములు మ్రోగించుటకై నియమించబడిరి. శ్రీ సమర్థులు ఆసనమును అలంకరించగా కళ్యాణ్ స్వామియు శివాజీ మహారాజా వారును గురుదేవులకు వింజామరులు వీచుచుండిరి. ఆబాజీ, బాలాజీ, నీలోజీ వారులను బంగారు చెడీలు చేత ధరించి నిలిచియున్నారు. కీర్తన ప్రారంభమై రసవత్తరంగా సాగుచున్నది. శ్రీ సీతారాముల వనవాస సమయంలో శూర్పణఖ మారురూపం ధరించి శ్రీరాముని వద్దకు రావడం, వారు స్వయంగా బుద్ధి చెప్పకుండా ఆమెను మాయజేసి లక్ష్మణుని వద్దకు పంపుటయు, అతడు శూర్పణఖ ముక్కు చెవులు కోయుటయు రావణుని కోపకారణమయ్యే. అది సీతాపహరణమునకు మూలమై రావణ వినాశమునకు దారి తీసిందను వృత్తాంతము చాలా సుందరంగా కీర్తించుచున్నప్పుడు మారుతి స్వయంగా ఉద్ధవస్వామి వెనుక నిలబడి పరవశంతో వినుచూ తాళం వేయుచుండెను. కథ చెప్పుచున్న ఉద్ధవస్వామి పరవశంతో కథా స్వారస్యంలో లీనమై లేచి నృత్యం చేయినప్పుడు గుండ్రంగా తిరిగిన. అప్పుడు శ్రీ హనుమంతుని సింధూరం ఉద్ధవస్వామి అంగీకి తగిలిన. ఈ దృశ్యము శ్రీ సమర్థులకు దర్శనమయ్యను. మరెవ్వరికీ దర్శనం కాలేదు. వెంటనే ఉద్ధవస్వామిని కూర్చుండమని సమర్థులు సంజ్ఞ చేసిరి. తరువాతి కథను కూర్చుండియే పూర్తి చేసినాడు. హారతి అయిన పిదప శ్రీ సమర్థులు, భళా ఉద్ధవ భళా, స్వయంగా నీ కథాగానమునకు హనుమంతుల వారు తాళం మ్రోగించినారు. కానీ నీ చిందులతో ఎక్కడ వారిని తోసివేస్తావోనని నేను భయపడ్డాను. నీవింకెప్పుడైనా సరే నిలబడి కీర్తన చెప్పకమో, కూర్చుండియే చెప్పు. ఎందుకంటే నీ వెనుక ఆ స్వామి పారవస్యంతో తాళం కొడుతుంటారయ్యా అని తెలిపి ఆ మృదంగానికి తాళములకు నమస్కరించమన్నారు. అట్లు చేసిన పిదప గురుదేవులకు నమస్కరించినాడు ఉద్ధవస్వామి. ఇంక ముందెన్నప్పుడైనా కీర్తనకు ముందుగానే తాళమృదంగాలకు నమస్కరించి కీర్తన ప్రారంభించు. అవి కూడా వారి స్పర్శను పొందినాయి. నీ అంగీ చూచుకోమనగానే సింధూరం అంటుకొని కనిపించింది. అందరూ ఉద్ధవస్వామి ఎంతటి అదృష్టవంతుడో అని ప్రశంసించగా, గురువుగారు, ఏమీ కాదు, దర్శనం నాకైంది, అదృష్టం నాది అన్నారు. అందరూ శ్రీ సమర్థులకే నమస్కరించి, ఆ స్వామి తమరు ఒక్కరేగా అన్నారు. చిరునవ్వులు చిందిస్తూ అందరినీ ఆశీర్వదించారని నిత్యానందుల వారు చెప్పారు. తరువాత ఒక లీలను వివరిస్తూ, విద్యాసాగర, ఎందరో పండితులు శ్రీ సమర్థుల శక్తిని ఆలస్యంగా గ్రహించారు. ఎందుకంటే ఈయన చిన్ననాడే ఇల్లు వదిలి అడవులకు పోయినాడు. కావున మొరటుతనంతో అడవుల్లో తిరుగుచుంటాడని చాలా కాలం భావించారు. గాగాభట్టు, వామన్ పండితుడు, సదాశివశాస్త్రి వంటి ఉద్దండ పండితులు శరణు పొందిన తర్వాత ఈయన సామాన్య పండితుడు కాడని అందరికీ విశదమైనది. శ్రీ సమర్థులు ఒకసారి భాగ్యనగరంకు వచ్చి కేశవస్వామిని కలిసినారు. తర్వాత శివరాం గోసావి గారిని కలిసేందుకు కళ్యాణ్ స్వామితో పాటుగా వెళ్ళారు. ఆయన తమరే నాకు సద్గురువులు అని 1 నెల రోజులు అక్కడ నిలుపుకొని శ్రీ సమర్థుల ప్రబోధాలు తాము వింటూ ప్రజలందరికీ కూడా వినిపించారు. ఒకనాడు ఆయన వ్రాసిన వేదాంత గ్రంథమును శ్రీ సమర్థుల చేతికిచ్చి పరిశీలించి తప్పులు సరిచేయమని ప్రార్థించెను. శ్రీ సమర్థులు అతని కోరికను మన్నించి కళ్యాణ్కిచ్చినారు. దానిని కళ్యాణ్ స్వామి పరిశీలించినారు. సరిచేయవలసిన చోట్ల గుర్తులుంచినారు. శ్రీ సమర్థులతో శివరామస్వామి,
ఇది చదివేవారికి కాస్త కఠినమని అనిపించవచ్చును, సరళీకరించమంటారా అని అడగగా శ్రీ సమర్థులు కళ్యాణ్ నీ అభిప్రాయం ఏమి అని ప్రశ్నించినారు. కళ్యాణ్ స్వామి ఏమీ అక్కర్లేదు, సులభగ్రాహ్యమే అన్నారు. శివరామస్వామి చివరగా శ్రీ సమర్థుల అభిప్రాయమును స్వహస్తాలతో లిఖించమని కోరగా 5 పద్యాలతో ఆ గ్రంథ విశిష్టతను తెలిపి చేవ్రాలు చేసినారు. శివరామస్వామి నేను ధన్యుడనని పాదాభివందనం చేశారు. వాసుదేవ గోసావి సదాశివశాస్త్రి ఏలేకర్ అను పండితుడు శరణాగతి చేసిన తరువాత శ్రీ సమర్థుల వారు అతనికి వాసుదేవస్వామి అని నామకరణం చేశారు. శ్రీరామనామానికే తన నాలుకను ఉపయోగిస్తానని చెప్పి వెళ్ళి ఆయన చక్కని సాధన చేస్తూ శ్రీరామార్చన చంద్రిక అనే ఒక గ్రంథము రచించినాడు. దానిని తెచ్చి శ్రీ సమర్థులకు చూపి తమరి అభిప్రాయమును తెలుపమని కోరాడు. శ్రీ సమర్థుల ఆ గ్రంథమును అక్కడక్కడ పరీక్షించి చూచి తీవ్రమైన కంఠస్వరంతో ఈ గ్రంథం ఇక్కడ ఉండతగదు, తీసేయి అని కోపించినారు. ఆ గ్రంథం నందు అంగన్యాస కరన్యాసములు ముద్రలు ఉదహరించబడి ఉన్నవి. సర్వులకు ఉపయోగకరమని వ్రాసినానని శాస్త్రి చెప్పినాడు. వెంటనే నీవు విద్వాంసుడవు, అందులో వ్రాయబడినవన్నీ నీకు మాత్రమే ఆచరణయోగ్యం, సర్వులకు ఎట్లు ఉపయోగపడును? గ్రంథములందున్న సకల ఉపాసనలు ఆచరణయోగ్యములా? గురువు ద్వారా లభించనిదే అది ఎవరికైనా ఎట్లు ఉపయోగపడును? మారుమాట మాట్లాడుకు అంటుండగానే అతనికి గొంతు మూగబోయెను, మాట్లాడుటకు చేతగాకుండెను. వెంటనే శ్రీ సమర్థుల వారి పాదపద్మాలపై వాలి కన్నీరు మున్నీరుగా ఏడ్చుచుండెను. సమర్థులు ఏమీ మాట్లాడుకుండిరి. అప్పుడు కళ్యాణ్ స్వామి మొదలగు శిష్యులు ప్రార్థించుచు అతన్ని క్షమించి మామూలుగా చేయమని వేడుకొనిరి. శ్రీ సమర్థులు మనదేమన్నది దేశదిమ్మరులం, గోసావీలము, ఆయన శాస్త్ర పాండిత్యం ముందు మనమెంత? సరిగా మాట్లాడలేని మనకున్ను వారికిన్ని ఎక్కడ పొత్తు కుదురుతుందయ్యా అన్నారు. అలా అంటుండగానే ఆయన తలపైన తమ వరదహస్తం ఉంచి జయ జయ రఘువీర సమర్థాయని ఉచ్చరిస్తుంటే అందరూ ఆ నామ ఉచ్చారణ చేయగా వాసుదేవ గోసావి కూడా నామోచ్చారణలో గొంతు కలిపాడు. ఆయన తన తప్పిదం తెలిసి వచ్చి మరలా గురుపాదాలకు ప్రణామం చేశాడు. అప్పుడు శ్రీ సమర్థులు ఇలా ఉపదేశించాడు. నాయనా, ఇది కలియుగం, శాస్త్ర విధానంగా ఎవ్వరూ నడవలేడు. అందులకే శ్రీరామప్రభువు భక్తి మార్గమే సర్వులకు అనుసరణీయమని ఆంజనేయునికి బోధించినారు. నామస్మరణతోనే సకల కార్యసిద్ధి సకల పాప నివృత్తి కలుగునని బోధించియున్నారు. దానికి విరుద్ధ మార్గమున మనమేల పోవలెను? శ్రీవారి ఆజ్ఞ ప్రకారమే నడిచి వారి అనుగ్రహమును పొందవచ్చునని సర్వులకు విశదీకరించాలి అని బోధ చేసినాడు. వాసుదేవ గోసావికి చెప్పిన ఈ వాక్యాలు మనందరికీ వర్తించేవే. విద్యాసాగర, ఎంత సులభ మార్గాన్ని సూచించినారో చూచావా? మహాత్ముల ప్రతి వాక్కును సత్యవాక్యే, వారి వాక్కును సత్యం చేసేది భగవంతుడే. ఒకసారి శ్రీ సముద్రుల వారు సిల్లియా నుండి బయలుదేరి కరవీరపురం మీదుగా బ్రహ్మక్షేత్రంలో అనగా బ్రహ్మనాళ్ ఆనందమూర్తి గారుండే చోటికి వచ్చారు. ఆయన సంధవార్చుకుంటున్న వారల్లా లేచి స్వాగతం పలికి మఠంలోకి తీసుకొని రాగా శ్రీ సమర్థులు అక్కడ ఉన్న శ్రీ రఘునాథస్వామి సమాధికి ప్రదక్షిణలు చేశారు. అప్పుడు ఆ బృందావనం సంతోషంతో తలాడించింది. ఆనందమూర్తికి ఆశ్చర్యం కలిగింది. శ్రీ సమర్థులు ఆనందమూర్తితో నీ సేవలకు గురుదేవులు సంప్రీతులైనారు అన్నారు. తర్వాత ఆనందమూర్తి యొక్క గురుభక్తిని వర్ణించుచూ 2 శ్లోకాలు వ్రాయగా తానంతటి పొగడ్తలకు అర్హుడను కానని ఆనందమూర్తి ప్రార్థించెను. మీరును మా గురుదేవులైన రఘునాథస్వామియు ఒక్కరేనని సమర్థులను స్తుతించెను. ఇరువురూ పరమానందంతో 2 దినములు గడిపి వాడేగాంకు పోయి జయరాంతో కలిసిరి. అక్కడి నుండి చాపలకు చేరిరి. భిక్ష ఇచ్చిన అవ్వకు ప్రతిఫలం. మరొకసారి ఆనందమూర్తి వద్దకు జయరాం స్వామితో కలిసి శ్రీ సమర్థులు వచ్చినారు. రంగనాథస్వామిని కూడా రమ్మని మానసికంగా స్మరించగానే ఆయన కూడా వచ్చి చేరారు. నలుగురు అనేకమైన ఆధ్యాత్మిక చర్చలు చేస్తూ కొన్ని రోజులు గడిపినారు. వారిన్ని నిర్ణయాలు చేసినా అవి ప్రజలకు ఉపయోగకరములై వారిని ఉద్ధరించేవే. తర్వాత కృష్ణానదీ తీరంలోని జ్యోతిబా అనే గ్రామంలో కొన్ని రోజులు ఉన్నారు. ఆ సమయంలో ఆ గ్రామంలో ఒక ముదుసలి అవ్వ ఇంట భిక్ష ఇమ్మని కోరగా ఆమె సాహిత్యమంతయు సమకూర్చుకొని వంట చేసి వారికి భిక్ష ఇస్తున్నది. అందరూ మహాత్ములు, మేము వెళ్ళేప్పుడు నీకేమైనా ప్రతిఫలం ఇస్తాము అని ఒప్పందమైనారు. ప్రతిదినం ఈ నలుగురు ఉదయమే కృష్ణానదికి పోయి అనుష్ఠానములు చేసుకుని మధ్యాహ్న భోజన సమయానికి వచ్చేవారు. తర్వాత సంధ్యకు పోయి రాత్రి పొద్దుపోయాక వచ్చి అనేక విషయాలను చర్చించేవారు. గ్రామస్తులు కొందరు వచ్చి వినేవారు. ఇలా 2-3 రోజులు గడిచిన తర్వాత అవ్వ ఒక మాట చెప్పింది.
సాధువులారా, మీరు వెళ్ళేప్పుడు నా బర్రెను దూడను తోలుకుపోయి మధ్యాహ్న వేళ వరకు నదీ తీరంలో మేపుకొని మీరొచ్చేప్పుడు తోలుకొనండి. దానికి కూడా పొట్ట నిండుతుంది, మంచిగా పాలిస్తుందని చెప్పింది. శ్రీ సమర్థులు ఆనందమూర్తి జయరాములతో అవ్వజెప్పినట్లు చెయ్యండి, మంచి పాలు తాగవచ్చు అన్నారు. ఆ మర్నాటి నుండి చక్కగా బర్రెను దూడను తోలుకొని పోయి నదీ తీరంలో వదిలి వారి అనుష్ఠానాలు చేసుకుని మధ్యాహ్న వేళకు తోలుకొని వస్తూ ఉన్నారు. చక్కగా పాలిస్తున్నది. అవ్వ సంతోషించింది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజున ఈ స్వాములంతా స్నానం చేస్తుండగా దూడను తోడేలు వచ్చి చంపి లాక్కెళ్ళింది. బర్రెను మాత్రమే తోలుకొని తిరిగి వచ్చారు. సాయంత్రం పాలు పిండుదామని చూస్తే దూడలేదు. ఏమి స్వాములు, నా దూడను ఏమి చేశారు అని ప్రశ్నించింది. జయరాం స్వామి, ఓహో చెప్పడం మర్చాను, దూడ ఒక క్రూర మృగానికి ఆహారం అయిపోయింది అని చెప్పాడు. ఆ ముసలమ్మ లబో దిబోమని అందరినీ నిష్ఠూరాలాడుచూ నిందించడం ప్రారంభించింది. చుట్టుపక్కల వారంతా చేరి, ఏమిటమ్మా, సాధువులు తయారుగా దొరికారని దూడల్ని కాచే పని చెప్పావు, వారేదో ధ్యానం చేసుకుందామని వస్తే వారితో పని చేయించుకోవాలనే దుర్బుద్ధి నీకు పుట్టలేదా, అది నీ కర్మ అని ఆమె నిందిస్తున్నారు. బర్రె పొదుగు తన్ని పెట్టింది, పాలు పిండనివ్వడం లేదు. అంతలో శ్రీ సముద్రుల వారు మిగిలిన ముగ్గురు సాధువులను చూచి, ఏమీ సాధువులారా, ఇన్నాళ్ళు మంచిగా పాలు పెరుగు కమ్మగా తిన్నారు, ఏమీ మాట్లాడరే అన్నారు. వారు ముగ్గురు అంజలి ఘటించి, మేమేమి చేయగలం, ఏది చేసినా సమర్థులైన పెద్దలు చేయాలి అన్నారు. శ్రీ సమర్థులు లేచి ఆ బర్రె ఒంటిపై చేయి నుంచి, అమ్మా గోమాత, ఇది మర్త్యలోకం, జన్మించిన ప్రతి ప్రాణి మరణించుట తప్పనిసరి. నీ దూడపోయిందని పాలివ్వకుంటే ఈ అవ్వ ఎలా బ్రతుకుతుంది? నీవు మానవులకు ఉపాధి కల్పించి మేలు చేయు జాతి యందు జన్మించావు. చక్కగా పాలధారలు విడువమ్మా, ఈ అవ్వకు నీ జన్మంతయు ఇట్లే సేవ చెయ్యి అని ప్రార్థనాపూర్వక ఆదేశముని ఇచ్చారు. వెంటనే ఆ బర్రె పొదుగు నుండి పాలధారలు గారుచుంటే అవ్వను పితుకమన్నారు. ఆ బర్రె ఆ తర్వాత చూలు ధరించలేదు. జన్మంతా ఆమెకు పాలిస్తూనే ఉంది. విద్యాసాగర, మహాత్ముల వాక్కును పశువులు పక్షులు కూడా ఎంతో చక్కగా ఆచరిస్తాయి. అంతెందుకు, దేవతలు, దయ్యాలు, పిశాచాలు కూడా వాటి మాటను పాటించుతారు. ఇక మానవులు మాత్రం అవకాశవాదులు. లాభం ఉన్నవి పాటిస్తారు, ఇష్టమైతే పాటిస్తారు, లేకపోతే వదిలేస్తారు. పాటించితే బాగుపడతారు, లేకున్నా మహాత్ములకేమీ నష్టం కాదు, తామే నష్టపోతారు. నష్టం అంటే ధన నష్టం కాదు, కాలం వృధా, జన్మ వృధా కాగలదు. ఇది సత్యం అని చెప్పి జయ జయ రఘువీర సమర్థ అని నామస్మరణ చేయగా అందరూ శృతి కలిపారు. ఉమ్రజ్ గ్రామంలో విచిత్ర సంఘటన. శ్రీ నిత్యానంద యోగీశ్వరులు శ్రీ సమర్థుల వారిపై దేవతల కృపా కటాక్షములను వర్ణిస్తూ, విద్యాసాగర, ఒకసారి ఉమ్రజ్లో ఒక సంఘటన జరిగింది. కారణం లేనిదే కార్యం జరగదు, ఇది పెద్దల మాట. వేణుబాయి తన కీర్తనలలో ఇలా ఉల్లేఖించింది. ఉమ్రజ్ గ్రామంలో శ్రీ సమర్థులు హనుమంతుని స్థాపన చేసినారు. అప్పుడప్పుడు వారు స్నానమునకు అక్కడి నదికి వెళ్ళేవారు. అలా ఒక రోజున శ్రీ సమర్థులు నదిలో స్నానం చేయాలని కాలు పెట్టగానే ఒక రాయి పైన కాలు పడడం, నాచు పట్టి ఉన్నందున జారి వారు అమాంతం నదిలో పడిపోవడం జరిగింది. పడిపోవడం త్రుటిలో జరిగిపోయింది. అలా పడి ఒకసారి పైకొచ్చి మళ్ళీ మునిగి పైకి రాలేదు. దూరంగా ఉన్న శిష్యులు గురుదేవులు పడిపోయినారని ఒకరికొకరు చెప్పుకొని వచ్చే లోపునే ఆంజనేయ స్వామివారు వచ్చి సమర్థుల వారిని పొట్టకు గరుచుకుని పైకి తీసుకొచ్చారు. స్వామివారికి పాద నమస్కారం చేసి సమర్థులు, ఏం స్వామి, మీకెందుకు ఇంత శ్రమ, శిష్యమండలి ఉన్నారుగా అన్నారు. దానికి సమాధానంగా, నాకు నీతో పాటు కృష్ణ స్నానం చేయాలనిపించింది, చేశాను అన్నారు. స్వామి, మీ కృపయనే ఛత్రఛాయ మాపై ఎల్లప్పుడూ ఇట్లే ఉండుగాక అని ప్రార్థించుచుండగా శిష్యులందరూ వచ్చారు. స్వామి దీవించి అదృశ్యమైనారు. ఏమి జరిగిందో అందరికీ చెప్పుచు క్రిందకు చూడగా ఒక బండపైన శ్రీ ఆంజనేయ స్వామి పాదముద్రయు, మరొక బండపైన సగము పాదముద్రయు దర్శనమైనవి. అవి ఇప్పటికీ అక్కడ అట్లే దర్శనమిస్తున్నవి అని శ్రీ నిత్యానందులు, విద్యాసాగర, ఏ వ్యక్తికైనా మానవ సహాయం కన్నా దైవ సహాయం లభించుట విశేషమని నామస్మరణ చేయించారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. డప్పుల వారికి జ్ఞానబోధ. శ్రీ నిత్యానందులు తిరిగి ఇట్లు చెప్పసాగిరి. విద్యాసాగర, భగవత్కృపకు పారం లేదు. మహాత్ములనగా నడయాడు దేవునితో సమానం. వారి కృప ప్రసరించిన చాలు, దానికి జాతి కుల మత భేదాలుండవు, వారు ఉద్ధరించబడతారు. ఒకసారి శ్రీ సమర్థులు పాలీ గ్రామానికి వెళ్ళారు. అక్కడ 3 వర్గాల వారికి వాదం జరుగుతున్నదని తెలిసింది. వారందరూ డప్పులు మ్రోగించుకుంటూ ఒకరికొకరు పొడుపు కథలు పొడుస్తారు. అది మరొక వర్గం వారు సమాధానం చెప్పాలి, లేకుంటే ఓడిపోయినట్లు ఒప్పుకోవాలి. ఈ విషయం వారిని అడిగి తెలుసుకుని శ్రీ సమర్థులు డప్పు అడిగి తీసుకొని వాయించుచు, నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేవారికి బహుమానం ఇస్తాను, ఓడిపోతే మీరు నా మాట వినాలని షరతు పెట్టారు.
వారు ఈయనెవరో బైరాగ్ అనుకొని సరేనని డప్పు ఇచ్చారు. శ్రీ సమర్థులు డప్పు వాయించుచు, భూమి బరువెంత, ఈ బ్రహ్మాండంలో ఎన్ని సముద్రాలున్నాయి, మన శరీరం పైన ఎన్ని రోమాలున్నాయి అని ముగ్గురికి 3 ప్రశ్నలు వేశారు. వారు ఏ ఒక్కదానికి సమాధానం చెప్పలేకపోయిరి. డప్పులన్నీ క్రింద పెట్టి ఓడిపోయినామని వారి పాదాలు పట్టుకొనిరి. మీరు మీ డప్పుల వాద్యంతో పాటు ప్రతిరోజు కొన్ని గంటలు శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ గ్రామంలో 4 వీధుల్లో తిరుగుచూ భజన చేస్తామని నాకు మాట ఇవ్వండన్నారు. వారట్లే చేస్తామన్నారు. తదుపరి ఒక పెద్ద మనిషి, ఆ గ్రామ నివాసి వచ్చి, ఈయనే శ్రీ సముద్రుల వారు శివాజీ మహారాజు గురువని అందరికీ ప్రకటించగా, వారు డప్పులు మోగించుకుంటూ రామనామంతో ఊరంతా శ్రీ సముద్రుల వారి కీర్తిని చాటి చెప్పారు అని చెప్పి తర్వాత విషయాలను ఈ విధంగా చెప్పసాగిరి. ఒకసారి శివాజీ మహారాజు వారు చాపల్ మఠానికి వచ్చారు. అప్పుడు స్వామి సమర్థ రామదాసు వారు అక్కడే ఉన్నారు. ఆశ్రమంలో అన్ని వసతులు చక్కగా ఉన్నవి. ఆశ్రమ ఖర్చులు, ఉత్సవాల సందర్భంలో అయ్యే ఖర్చులు ఎలా నడుస్తున్నాయని విచారించారు. శివాజీ వారికి ఇక్కడ రాబడి కన్నా ఖర్చు ఎక్కువని తెలుసు. గురుదేవులు కష్టపడకూడదని ఆయన అభిప్రాయం. శ్రీ సమర్థులతో ఈ విషయమై సంప్రదించగా, శ్రీరామప్రభు సంస్థానంలో ఏమీ లోటుపడదు, నీకెవరో తప్పుడు సమాచారం అందించి ఉంటారని అన్నారు. అట్లు కాదని, ధాన్యము, వస్త్రములు, పప్పు దినుసులను తమ సంస్థానం నుండి పంపగలమో అనుమతించవలసిందిగా ప్రార్థించెను. ఎట్టకేలకు సరి, నీ ఇష్టం అన్నారు సమర్థులు. అప్పుడు శివాజీ కర్ణాటక రాజ్యమునందు సుస్థిర శాంతి స్థాపనకై పోవుచు గురుని ఆశీర్వాదమునకై వచ్చి తినని చెప్పగా, ఇప్పుడు ముందు నీ మనసునందు శాంతి నెలకొన్నదా, పోయి అక్కడ శాంతి స్థాపన చేయించు అంటూ ఆశీర్వదించారు. తర్వాత అక్కాబాయితో, అక్క, రాజుగారు వచ్చిన సందర్భంలో మంచి మంచి మధుర పదార్థాలు ఏవైనా చేస్తున్నావా, మామూలు రొట్టెలేనా, మనం ఏమి తింటున్నామో ఏమోనని ఆయన దిగులు పడుచున్నాడు, మంచి భోజనం పెట్టి దిగులు లేకుండా పోయి రమ్మని దీవించి పంపు అని ఆజ్ఞాపించారు. తర్వాత ఎంతో సంతోషంతో పంక్తి భోజనంలో కూర్చుండజేసుకొని అనేక చలోక్తులతోనూ పాత కథలు వివరిస్తూ భోజనాలు ముగించారు. రాజావారు కర్ణాటక ప్రాంతం నుండి తిరిగి వచ్చుటకు 3 నెలలు పట్టింది. గురుదేవుల దర్శనం పొందాలనుకుంటే వారు పరళీలో ఉన్నట్లు తెలిసింది. సకల వస్తుజాలమును తీసుకుని పరివార సమేతంగా వచ్చి గురుదేవులకు పాదపూజ చేసుకుని స్థిమితంగా 2 రోజులు గడిపి తదుపరి దేవి భవాని దర్శనం పొంది తర్వాత రాయగఢ్కు వెళ్ళారు అని చెప్పి ముందు కథను ఇట్లు చెప్పసాగిరి. నిరంజన్ గోసావి. విద్యాసాగర, ఒకసారి శ్రీ సమర్థరామదాస స్వామి వారి దర్శనం కొరకు కహ్వాడ్ నుండి కొందరు బ్రాహ్మణులు బయలుదేరి వస్తుంటే ఒక జోషి గారి కుమారుడు 12 ఏండ్లవాడు మీరెక్కడికి పోవుచున్నారని ప్రశ్నించును. వారు శ్రీ సమర్థుల దర్శనానికి పోవుచున్నామని చెప్పగా తాను కూడా వస్తానన్నాడు. మా తండ్రి గారికి చెప్పి వస్తానని పరుగును పోయి చెప్పాడు. ఆయన నేను కూడా వస్తానని వచ్చాడు. అందరూ కలిసి చాపల్ మఠానికి చేరుకున్నారు. శ్రీరామనవమి నుండి పూర్ణిమ వరకు ఉత్సవం పూర్తి కాగానే అందరూ తిరిగి వెళ్లారు. కానీ ఆ బాలుడును తండ్రి ఉన్నారు. చైత్రకృష్ణ పాడ్యమి ఉదయం శ్రీ సమర్థులు సభదీర్చియుండిరి. కళ్యాణ్ స్వామి, ఉద్ధవస్వామి ఛత్రము, చామరములు ధరించి ఉండిరి. శివాజీ వారు వారి ఆసనంలో కూర్చుండి ఉన్నారు. వారి మంత్రులందరూ వింజామరలు పూని ఉన్నారు. ఆ సమయంలో తటాలున 12 సంవత్సరముల బాలుడు వచ్చి శ్రీ సమర్థుల పాదాలపైన వాలాడు. మీ శరణు కోరుచున్నాను, మీ వరదహస్తము నా శిరస్సున ఉంచి నాకు అభయం ప్రసాదించండి అని వేడుకుంటున్నానన్నాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. శ్రీ సమర్థులు, నీకొచ్చిన కష్టమేమిటి చెప్పు, మన శివాజీ మహారాజు ఇక్కడే ఉన్నారు, నీకేమీ అన్యాయం జరగనివ్వరు అని పలికి నీదే ఊరు, నీవెవరివాడవని ప్రశ్నించారు. మాది నావుగాం, నేను జోషి గారి పుత్రుడను అని చెప్పారు. లెమ్మనగా లేవలేదు. అప్పుడు కళ్యాణ్ స్వామి శ్రీ సమర్థుల వారికి వినతి చేశారు. బాలుడు చిన్నవాడే కానీ సంస్కారం గొప్పది, తమరు ఆశీర్వదించవలసిందే అన్నాడు. సరేనని అతని తలపై చేయి నుంచి లెమ్మనగా లేచినాడు. నాకు దీక్షను ప్రసాదించి అనుగ్రహించండి, నా పేరు నిరంజనుడు అని చెప్పాడు. ఆ బాలునికి స్నానం చేయించి ఒక నూతన ధోవతి ఇప్పించారు. కళ్యాణ్ స్వామి చేత ఒక మాల ఇప్పించి లోనికి తీసుకువెళ్ళి శ్రీరామమూర్తిని దర్శింపజేయమని ఆజ్ఞ చేశారు. అలా దర్శించుచూ కొంతసేపు అతడు కన్నులు మూసుకోగానే గజాననుడు దర్శనమిచ్చాడు. అమాంతంగా ఆ మూర్తి ఎగిరి వచ్చి తన పైన పడినట్లు అనుభూతి కలిగిందని బయటికి పరిగెత్తి వచ్చేశాడు. భయపడవలదని అతనికి అభయం ప్రసాదించి నీవు కహ్వాడుకు పొమ్ము, ఇంటి వద్దనే గజాననుని మూర్తిని ధ్యానించుము, ఆయన అనుగ్రహం నీకు తప్పక లభిస్తుందని చెప్పి పంపినారు. అతనికి మాఘశుద్ధ చతుర్దశి రోజు గజాననుని దర్శనం లభించింది. ఆ బాలుడే పెద్దవాడై నిరంజన స్వామిగా శ్రీ సముద్ధుల శిష్యకోటిలో ఒకడైనాడు.
మానవ ప్రయత్నమా, ప్రారబ్ధమా, ఏది బలమైనది? శ్రీ నిత్యానందుల వారు శిష్యుడైన విద్యాసాగరునికి శ్రీ సమర్థుల బోధనా చతురత గురించి చెప్పనారంభించినారు. వత్స, శ్రీ సమర్థుల వారి బోధలన్నీ అనుభవ పాఠాలే. అవే శాస్త్ర పాఠాలకు కూడా అన్వయమవుతాయి. ఒకరోజు శ్రీ సమర్థులు శిష్యమండలి మధ్యన కూర్చుండియుండి సద్విషయ చర్చ చేయునప్పుడు సుఖదుఖములు ప్రారబ్ధం వలన కలుగుతాయా లేక మానవ ప్రయత్నం వలన కలుగుతాయా అనే విషయం చర్చకు వచ్చింది. కొందరు ప్రారబ్ధమన్నారు, కొందరు ప్రయత్నమన్నారు. శ్రీ సమర్థులు ప్రయత్నించకుండా ఉండలేరు. అంతేకాని ప్రయత్నించిన ప్రారబ్ధమందు లేనిచో లభించదు, ప్రారబ్ధమందు ఉన్నచో ప్రయత్నించుకున్ననూ లభిస్తుందన్నారు. వెంటనే కళ్యాణ్ స్వామి, గురుదేవా, ప్రయత్నించిన మీదట ప్రారబ్ధ యోగముచే ప్రాప్తించును, ప్రయత్నమే చేయకున్నచో ఎట్లు లభ్యమగును? ఈ విషయం నాకు బోధపడుకున్నది అన్నారు. ఎవరి అభిప్రాయం వారిదని శ్రీ సమర్థులు ఆ రోజు సభచాలించిరి. కొంతకాలం తర్వాత ఉన్నట్లుండి ఒక రోజున అకస్మాత్తుగా శ్రీ సమర్థులు, కళ్యాణ్, రంగోబాతో మాట్లాడక చాలా రోజులైనది, ఒకసారి చూడాలనిపిస్తున్నది, మనిద్దరం కలిసి పోయి వద్దాం పదా అన్నారు. వారు పాదుకులు ధరించారు. మెడలో ఉత్తరీయం, చేతిలో తుంబ అనగా కమండలం, చంకలో యోగదండం ధరించారు. బయలుదేరారు. కళ్యాణ్ స్వామి చంకలో జోలె, శ్రీ సముద్రుల వారి పూజా సామాగ్రి తీసుకొని బయలుదేరినాడు. అత్యంత వేగంగా నడుస్తూ పోతుండగా నిగడి నుండి శ్రీ రంగనాథస్వామి 20 మంది శిష్యులతో బయలుదేరి వార్ధా గ్రామ శివార్లలో గుట్టల మధ్యగా వస్తున్నారు. ఆయన సకల భూషణాలంకృతుడై శ్రీ సముద్రుల దర్శనానికై వస్తున్నారు. సకల ఆయుధాలు ధరించి ఉన్నాడు. శ్రీ సముద్రుల వారిని దూరం నుండి చూచి గుర్తించి గుర్రంపై నుండి దిగి నడిచి వచ్చుచున్నారు. అడుగో రంగోబా వచ్చేశాడు అంటూ మరి 4 అడుగులు వేగంగా వేశారు శ్రీ సమర్థులు. ఫోండా అను గ్రామ శివార్లో గల గుట్టల వద్ద కలిశారు. రంగోబా, మేము నీ దర్శనానికై బయలుదేరి వస్తున్నామని సమర్థులనగా, మీకు ఏ కోరిక కలిగిందో నాకు కూడా అదే కోరిక కలిగి బయలుదేరాను అని రంగోబా అన్నారు. సరే కానీ మన ఇద్దరి అభిలాషలు ఒకటే అయితే, ఇద్దరం సాధువులమే అయితే, నీకు నాకు వేషంలో తేడా ఉన్నది కదా, విలువైన రాజదుస్తులు, ఆభరణాలు, ఆయుధాలు, వీరునిలాగా గుర్రంపై స్వారీ, ఇదంతా జనుల దృష్టిలో వైభవమే కాదా అన్నారు సమర్థులవారు. మహారాజ్, ఇదంతయు మీ నిర్ణయం ప్రకారమే జరుగుచున్నది. ఇవి ధరించాలనే కోరిక కానీ అవసరం కానీ నాకేమీ లేదు. మీరు నా గురుదైవం, మీరు చెప్పినట్లు నడుచుటే నా విధి అని రంగోబా సమయస్ఫూర్తితో పలికారు. శ్రీ సమర్థులు, బహు చమత్కారివిలే. సరే, ఈరోజు ఈ గుట్టలపైననే ఉండి ఇక్కడే భోజనం చేయాలి, ఈ రాత్రికి కూడా మనం ఇక్కడే ఉండాలి అన్నారు. నేను కళ్యాణ్ స్వామి గ్రామానికి పోయి భిక్ష తెచ్చెదము, నీవు నీ శిష్యమండలి ఇక్కడే ఉండండని పలికి గురు శిష్యులిరువురు భిక్షకై పోయిరి. రంగనాథస్వామి తమ ఆజ్ఞకు బద్ధుడునని హామీ ఇచ్చిరి. కొద్దిసేపటికి ఎండ ఎక్కువై దాహం కలిగింది. శిష్యులందరూ దిగువనున్న ఏటిలో నీరు త్రాగి గురువుగారికి కూడా కొన్ని నీరు తెచ్చిచ్చినారు. అంతలో ఆ మార్గం గుండా రామచంద్ర పంతను అమాత్యులు వేరే గ్రామానికి పోవచ్చు, ఈ గుట్టపైన ఎవరో దారి తెలియక నిలిచి ఉన్నట్లున్నారు, పాపం అక్కడ నీరు కూడా దొరకదు అని భావించిపోయి వెంటనే స్వామివారికి పాదాభివందనం చేసి, ఏమి స్వామి, తమరి గుర్రానికి ఏమైనా అయ్యిందా, ఎందుకిలా కొండగుట్టపైన ఎండలో కూర్చున్నారని పరామర్శ చేశారు. స్వామి నవ్వుచూ, శ్రీ సమర్థుల వారి ఆజ్ఞ, అందుకని కూర్చున్నానన్నారు. ఆయన వెంటనే, శ్రీ సమర్థులు ఇక్కడికి వస్తారా అని అడిగాడు. అవును, ఫోండా గ్రామానికి భిక్షకెళ్ళి ఉన్నారు, వస్తారు అని చెప్పగానే పరమానంద భరితుడై రామచంద్ర పంత్ తన సైన్యంతో సహా క్రింద నదీ స్నానం చేయించి తాను చేసి అందరూ పైకి వచ్చి వారితో తెచ్చుకున్న గుడారాలు వేసుకుని నిరీక్షిస్తున్నారు. శ్రీ సమర్థులున్ను కళ్యాణ్ స్వామియున్ను రంగనాథస్వామి ఎక్కడా, వేరెవరో కనిపిస్తున్నారే అని కళ్యాణ్తో అంటుండగానే ఆ సైన్యం మధ్యలో నుండి రామచంద్ర పంతును రంగనాథస్వామియున్ను గబగబా ముందుకొచ్చి శ్రీ సమర్థులకు నమస్కరించి వారిని తోడ్కొని వచ్చి ఉచితాసనంలో కూర్చుండజేసినారు. ఏమిరా రంగోబా, నేను నిన్ను ఎండలో కూర్చుండమంటే నీవు నీడలో కూర్చున్నావు అన్నారు. దానికి రంగోబా, ఇదంతా తమరి ఇష్టానుసారమే జరిగిందని భావిస్తున్నాను, నాదేమీ లేదు అని సమాధానం ఇచ్చారు. అప్పుడు రామచంద్ర పంత్ గారు జరిగినదంతా విపులంగా విన్నవించారు. కళ్యాణ్, సుఖప్రారబ్ధమనగా ఇదే. రంగనాథస్వామికి ఎక్కడికి వెళ్ళినా సుఖం ఆయన వెంట వస్తుంది, చూచావా, ఇందులో ఆయన ప్రయత్నం ఏమైనా ఉన్నదా అనగానే కళ్యాణ్ స్వామి గురుదేవులకు నమస్కరించి, తమరు ఆనాడు చెప్పినప్పుడు నేను వ్యతిరేకంగా మాట్లాడుట చేత ఇప్పుడు అనుభవపూర్వకంగా నాకు పాఠం చెప్పినారు, ధన్యుడను అని ఆ విషయాలన్నీ అందరికీ విశదపరిచాడు. వారు తెచ్చిన భిక్షను రామచంద్ర పంత్ సైన్యం కొరకు తయారు చేసుకున్న పదార్థాలతో కలిపి ఆనందంగా అందరూ భుజించారు. తర్వాత ఆ రాత్రికి అందరూ అక్కడే ఉన్నారు. రాత్రి సమయంలో రంగనాథస్వామి చేత కీర్తనము చేయించారు సమర్థులు. అందరూ సంతోషంతో విన్నారు.
ఇటువంటి సాధు సంగమము కృష్ణ వేణి సంగమం వంటిది. ఈ పవిత్ర జ్ఞాన జలంలో మేమందరం స్నానమాడితిమని ఆనందంతో మర్నాడు ఉదయం లేచి శ్రీ సమర్థుల వారితోనూ రంగనాథస్వామితోనూ వీడ్కోలు తీసుకుని రామచంద్రపంత్ సైన్యంతో పన్హళ విశాలగఢ్కు ప్రయాణమైపోయినారు. తర్వాత శ్రీ సమర్థులను కళ్యాణ్ స్వామియు రంగనాథస్వామితోనూ శిష్యులతోనూ నిగడీకిపోయి అచ్చట ఆనందంగా ఆధ్యాత్మిక చర్చలతో పరబ్రహ్మ తత్వానుభూతులను పొందుచూ కొన్ని రోజులు గడిపి తిరిగి రంగనాథస్వామిని కూడా తీసుకొని పరళీకి వచ్చి అక్కడ కొన్ని రోజులు సద్విషయ చర్చలు జరిపి శిష్యులకు బోధలు చేసినారు అని నిత్యానందులు ఇట్లు చెప్పసాగిరి. విద్యాసాగర, గురు శిష్యులు అరణి వంటివారు. అరణి అంటే యజ్ఞం కొరకు 2 కర్రలను మధించి అగ్నిని పుట్టిస్తారు. 2 కర్రల మధ్య రాపిడికి అగ్ని పుట్టినట్లు గురు శిష్యుల మధ్యన చర్చల ద్వారా జ్ఞానాగ్ని ఉత్పన్నమై సర్వులకు ఉపయోగపడుతుందని చెప్పి శ్రీ నిత్యానందుల వారు తరువాతి లీలలను ఇట్లు తెలిపినారు. మహాత్ములు వారి పని ఏదో వారు చేసుకుంటూ పోతుంటారు. అనగా అందరినీ ఉద్ధరించే పనే వారిది. కానీ కొందరు మాత్రమే ఉద్ధరించబడతారు. అది ఆయా జీవుల పుణ్యఫలాన్ని బట్టి ఉంటుందని తెలిపి శ్రీ నిత్యానందులు జయ జయ రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామాయని స్మరణ చేయగా అందరూ శృతి కలిపినారు. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతీ మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని 49వ అధ్యాయం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.